'మజాకా' మూవీ చూసేసా భయ్యా. మూవీ ఎలా అనిపించిందంటే నాకు మజాక్ లెక్కనే అనిపించింది. 'త్రినాథరావు నక్కిన' గారి మూవీస్ ఒకప్పుడు 'నేను లోకల్' ఆ టైంలో నాకు నచ్చేవి. అంటే ఆ టైంలో నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్‌కి ఆ మూవీస్ ఓకే. పర్లేదు నాకు నచ్చాయి. కానీ తర్వాత వచ్చిన 'హలో గురు ప్రేమ కోసము' అవన్నీ అయితే నాకు చాలా రిపిటేటివ్‌గా అనిపించేసింది. అండ్ అదే టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, అదే టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, అవే కౌంటర్స్, జోక్స్ అసలు ఆ స్కూలే నాకు కంప్లీట్ రిపిటేటివ్ అనిపించేసింది. దీనికి ఎగ్జాంపుల్‌గా ఏంటంటే 'నేను లోకల్‌లో' ఒక సీన్ ఉంటుంది కాలేజ్‌లో. నాని 'కీర్తి సురేష్‌తోని' మాట్లాడుతున్నప్పుడు లెక్చరర్ "ఏం చేస్తున్నావు బాబు" అన్నప్పుడు నాని ఒక పెద్ద మోనోలాగ్ ఇస్తాడు క్లాస్ రూమ్‌లో. సో, అదే సీన్ మనకి 'హలో గురు ప్రేమ కోసమే'లో గూడా ఉంటుంది. సిమిలర్ కైండ్ ఆఫ్ సీన్. కానీ ఇక్కడేమో అది సాఫ్ట్‌వేర్ ఆఫీస్ ట్రైనింగ్ రూమ్‌లో ఇస్తాడు. అదే కైండ్ ఆఫ్ సీన్ రిపీట్ అయితది. సో, ఇలా సీన్స్ కొంచెం రిపిటేటివ్‌గా అనిపించేవి నాకు. ఇంకా 'ధమాకా' అయితే నాకు కంప్లీట్‌లీ ఆఫ్. సో, 'మజాకా' కూడా మోర్ ఆర్ లెస్ ఇలానే ఉంటుంది. ప్రతి 5, 10 మినిట్స్‌కి ఒక కౌంటరు, ఒక జోక్ పడుతూ ఉంటుంది. కొన్ని ప్రాపర్‌గా ల్యాండ్ అయితే కొన్ని ల్యాండ్ అవ్వవు. ఫస్ట్ హాఫ్ వరకైతే సినిమా పర్లేదు భయ్యా! బానే అనిపించినాయి. కొన్ని కొన్ని కౌంటర్స్ ఓకే. ల్యాండ్ అయ్యాయి. కొన్ని ల్యాండ్ అవ్వలేదు. ఇంక సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి నాకైతే డెడ్ స్లీప్. ఇంక క్లైమాక్స్‌కొచ్చేసరికైతే చాలా ఫోర్స్‌డ్ అనిపించేసింది ఎమోషన్స్, ఆ సీన్స్ అన్నీ. ఈ మూవీలో ఇంకో మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి సీన్ 2 టైమ్స్ రిపీట్ అయితుంది భయ్యా! ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ మనకి 2 టైమ్స్ రిపీట్ అయితది. ఒకటేమో లైక్ హీరోకి జరిగే సీన్ ఒకటుంటుంది. దాని నెక్స్ట్ డే మనకి ఫాదర్‌కి గూడా అదే సీన్ జరుగుతది. సో, ఆ ఎమోషన్, ఆ సీన్స్ నాకు 2 టైమ్స్ రిపీట్ అయ్యేసరికి నాకు మోనోటనీ వచ్చేసింది. అంటే మనం ప్రెడిక్ట్ జేసేయొచ్చనమాట. లైక్ ఇప్పుడు ఓకే. సన్‌కి ఈ సీన్ ఇప్పుడు జరిగింది. సో, నెక్స్ట్ ఫాదర్‌కి గూడా అలానే ఈ సీన్ వస్తది నెక్స్ట్ ఈ సీన్ తర్వాత అన్నట్టు అనిపిచ్చేస్తది మనకి. ఈ సందీప్ కిషన్ విషయంకొస్తే సందీప్ కిషన్ చాలా ప్రయోగాలు చేశాడు. అవి ఇవి అన్ని సినిమాలు చేశారు. కానీ ఎక్కడ హిట్ రాలేదు. సక్సెస్ రాలేదు. సో, ఫైనల్లీ ఇలా ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని నమ్ముకున్నాడు హిట్ కొడదామని. కానీ ఆయన పెద్దగా సినిమాలో చేసిందేం లేదు. నాకు అంతో ఇంతో జోక్స్, పంచెస్ ల్యాండ్ అయినవి 'రావు రమేష్' గారివే. సో, ఎక్కువ స్కోప్ నాకెక్కువ డామినేటింగ్‌గా నాకు 'రావు రమేష్' గారే అనిపిచ్చారు 'సందీప్ కిషన్' కన్నా. అండ్ ఈ 'ధమాకా', ఈ 'హలో గురు ప్రేమ కోసంలో' అట్‌లీస్ట్ సాంగ్స్ అయినా బావుంటాయి. కానీ 'మజాకా'కొచ్చేసరికి సాంగ్స్ గూడా అంత పెద్దగా ఏం లేవు. సో, ఇన్ కేస్ మీకు 'త్రినాథరావు నక్కిన' గారి ప్రీవియస్ ఫిల్మ్స్ నచ్చాయి. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ మీరు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే మీరెళ్లి ఈ సినిమా చూడొచ్చు. నాకైతే కంప్లీట్‌గా వర్కౌట్ అవ్వలేదు అని నేననను. కొన్ని హియర్ అండ్ దేర్ జోక్స్ పర్లేదు ల్యాండ్ అయ్యాయి ఫస్ట్ హాఫ్‌లో. కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్‌గా నాకు సినిమా చూసాను అనే ఫీలింగ్ అయితే రాలేదు. సో, దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా చూపులు ఫర్ ఫర్దర్ రివ్యూస్. వ్యూస్ వస్తున్నాయి గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి.